audio jungle. ముందుకు పోతున్నాం. అయితే జరిగిన అన్యాయానికి ఇంకా ఒక 6-7 సంవత్సరాలు అయితే అందరితో సమానంగా పైకి వస్తాం. మనది ధర్మ పోరాటం. మన న్యాయమైన కోరికలన్నీ చేయాలి. ఒక పక్క న్యాయమైన కోరికలు చేసుకుంటూనే మనం కష్టపడి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం. రేపు ఏదైనా జరిగితే ఈ రాష్ట్రం మళ్ళీ కుక్కలు జింపిన విస్తరిగా తయారవుతుంది. ఎవరు వీళ్ళు నన్ను విమర్శించేది? ఒక ఆయన మీరు చూస్తే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి బోన్లో నిలబెట్టుకుని అక్కడి నుంచి బయట వస్తానని నన్ను తిడతాడు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి. ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఎక్కడా తప్పు చేయలేదు, చెయ్యను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ గౌరవాన్ని కాపాడే విధంగా, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా నేను ప్రయత్నం చేస్తాను తప్ప ఎక్కడా చిన్న తప్పు కూడా చేయలేదు, చేయను కూడా. నా మీద బురజల్లే కార్యక్రమం చేస్తారు. అలాంటి బురజల్లే కార్యక్రమం చేస్తే ఆ బురద మీకే అంటుకుంటుంది తప్ప నన్నేమీ చేయలేరని మరొకసారి ఈ నాయకులకు తెలియజేస్తున్నా. మీరు కూడా ఈరోజు ఇంకొక పక్క పర్యావరణ దినోత్సవం. ఈరోజు ప్రపంచమంతా కూడా పర్యావరణాన్ని జరుపుకుంటారు. ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. మన రాష్ట్రంలో కూడా చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ద్వారా ఏదైతే బొగ్గుతో కానీ లేకపోతే గ్యాస్తో తయారు చేసే కరెంటే కాకుండా పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా ముందుకు పోతున్నాం. చెట్లు పెద్ద ఎత్తున పెడుతున్నాం. పోయిన సంవత్సరం దేశంలో ఎక్కువ పర్యావరణాన్ని రక్షించిన రాష్ట్రం ఏదంటే అది మన రాష్ట్రమే. ఇంకో పక్క ప్రకృతి సేద్యానికి ముందుకు పోతున్నాం. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కింద రాబోయే 6-7 సంవత్సరాల్లో పూర్తిగా వ్యవసాయాన్ని ఈ యొక్క ప్రకృతి సేద్యానికి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. అదే మరి పరిశుభ్రత కోసం ముందుకు పోతున్నాం. పొల్యూషన్ని కంట్రోల్ చేస్తున్నాం. ప్లాస్టిక్ను కూడా నియంత్రణ చేయాలి. మనం అందరం ఈరోజు ODF సాధించాం. ఒకప్పుడు రాష్ట్రంలో మరుగుదొడ్డికి పోవాలంటే బయట పోయే పరిస్థితి నుంచి ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి కట్టాం. భవిష్యత్తులో నా ఆలోచన మరుగుదొడ్డే కాకుండా మిగిలిన కార్యక్రమాలు కూడా చేయాలి. ఈరోజు మన ఇంట్లో చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్గా తయారు చేయడం, మన పేడ, పశువుల పేడ కూడా ఊబరైజేషన్లో తీసుకుపోయి ఎక్కడికక్కడ పొలాలకు పంపించడం, ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని తయారు చేసుకొని పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి. ఇది మనం చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. దీనికి మనందరం కలిసి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ 4 సంవత్సరాల తర్వాత ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత నాకు ఒక తృప్తి ఉంది. రేపు ఎల్లుండో అన్నా క్యాంటీన్ పెట్టి అమలాపురంలో కూడా అన్నా క్యాంటీన్ ద్వారా సరసమైన ధరలకి నాణ్యమైన వంటని, అంటే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ని సరఫరా చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క తొందరలోనే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మొన్నే క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నాం. 1000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇచ్చి దేశంలోనే ఎక్కడా జరగని దానికి శ్రీకారం చుట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. నేను ఒక వర్గం కాదు, అన్ని వర్గాలకు న్యాయం చేయాలని, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో వాళ్లకు అండగా ఉండాలని ప్రభుత్వం పోతున్నాం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల పట్ల మీరు కూడా సంఘీభావాన్ని తెలియజేయడం, సహకరించడం చాలా అవసరం. ఈ రెండు కూడా చేస్తే దానివల్ల బాగుపడేది సమాజం, సమాజంలో మనందరం భాగస్వాములు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ అమలాపురంలో
ఈరోజు మీటింగు సంక్షేమ శాఖలో ఒక చరిత్ర సృష్టిస్తుంది. అలాంటి చరిత్ర సృష్టించడానికి వేదికగా మారిన అమలాపురం నియోజకవర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.